కొంతమంది విశ్వాసుల జీవితాల్లో కూడా ఇలాంటి మాటలే వస్తాయి. అబ్రహామును పరీక్షించారు, అన్ని ఇస్తున్నాడు. 25 సంవత్సరాలు సంతానం ఇస్తానని ఇయ్యకుండా అలా స్ట్రక్ చేశారు దేవుడు. చూద్దాం ఏం చేస్తాడు. నిరాశతో కూడిన మాట, నిస్పృహతో కూడిన మాట. ఆ ప్రార్థనకు వచ్చినా ఏముందులయ్యా, ఆ ఉపవాసాలు ఉన్నా ఏముందులయ్యా, ఎంత ప్రార్థన చేసినా ఏముందులయ్యా. నిరాశ నిస్పృహలో ఉన్న అబ్రహాం చేయి విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. అబ్రహమా అలా అనుకుంటున్నావు, కానీ నేనేమనుకుంటున్నాను, బయటికి రా, నిరాశలో నుండి బయటికి రా, ఆ నిస్పృహలో నుండి బయటికి రా. చూడు నక్షత్రాలను చూడు, లెక్కేయగలవా? లెక్కేయగలిగితే లెక్కేయి. ఈ సంతానం అలా చేయబోతున్నాను నేను. ఎందుకు కార్యం ఆలస్యం అవుతుందో తెలుసా? గొప్ప ప్రణాళిక ఏదో రివీల్ అవ్వబోతుంది నీ కుటుంబంలో. ఉన్నతమైన చిత్తం ఏదో బయలుపరచబడబోతా ఉన్నది. నీ విశ్వాస జీవితంలో నిరాశ చెందవద్దు, నిరుత్సాహపడొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. ఉన్నతమైన కార్యములు ప్రభు నీ జీవితంలో జరిగించు.